మిత్రులందరికీ నమస్తే అండి. ఈరోజు మనం పాల కల్తీ రాజమండ్రిలో కొంతమంది చనిపోయారు. ఒక 5 మంది. అంటే మనం ఏంటంటే కల్తీ ప్రపంచంలోనే బతుకుతున్నామా అనిపిస్తోంది. పాలు కల్తీ, ఆ! నూనె కల్తీ, లేకపోతే బియ్యం కల్తీ, కోడిగుడ్లు కల్తీ. ఎక్కడ అవకాశం, ఎక్కడ బాగా వినియోగం ఉంటుందో అది కల్తీ చేయడానికి మన మీద అంటే మనని చంపేయడానికి కత్తులతోటి ఏ విధంగా ప్రతి వాడిని ఉంటారో అలాగే పాలతో చంపేసేవాడు ఒకడు, నూనెతో చంపేసేవాడు ఒకడు, లేకపోతే బియ్యంతో పురుగు మందులు కలిపేసేవాడు ఒకడు, లేకపోతే కూరగాయల్లో పురుగు మందులు హెవీగా కలిపేసేవాళ్ళు ఒకడు. ఈ విధంగా అనేక రకాలైనటువంటి కల్తీల్లో మనం జీవిస్తున్నామా అనిపిస్తుంది. నిన్నొచ్చి నీ ఇంటి దగ్గర నిన్ను చంపేస్తూ ఉంటే కనీసం మన దేశంలో ఉన్నటువంటి యువకులు దీని గురించి ఆహార పదార్థాలు కల్తీ ఎంత ప్రమాదమో చూసావు కదా. రాజమండ్రిలో చంటి పిల్లలు పాలు తాగి చనిపోయారంటే ఎంత దారుణం. దీని మీద ఇటువంటి విష రసాయనాలు ఉపయోగించకూడదని, ఉపయోగిస్తే ప్రతి చోట ఉంటాయి ఇటువంటివి. అది మనకి ప్రమాదం కాని స్థాయి వరకు ఉపయోగించి గ్రాడ్యువల్గా చంపేస్తున్నారన్నమాట. ఈయన ఏం చేశాడు, కొంచెం ఎక్కువ యూరియా వేసినట్టున్నాడు, లేకపోతే ఎక్కువ ఈ విష పదార్థం వేసినట్టున్నాడు. ఇదే మనకి ఫారిన్‌లో యూఎస్‌లోను అటువంటి చోట్ల జరిగినట్లయితే శుభ్రంగా వాడిని తీసుకెళ్ళి జైల్లో వేసేసి మళ్ళీ ఇంక బయటికి రానివ్వరు. కొన్ని దేశాల్లో అయితే పీక తీసేస్తారు, మరణశిక్ష. ఎంచేతంటే ఆ పాలు పుచ్చుకుని మనని చంపేయడానికి ప్రయత్నం చేసినట్టే కదా. అతనికి తెలియక చేస్తే కొంతవరకు క్షమార్హుడు అవుతాడు. తెలిసి చేశాడు అనుకోండి, రోజు కలుపుతున్నాడు అనుకోండి, మరి అది మనని హత్య చేయడానికి ప్రయత్నించినట్టే. అలాగే నూనెలో ఈ పంది కొవ్వు ఏవో కలుపుతున్నారు. ఇవి వేసుకుని మనకి పెద్ద పెద్ద హోటల్స్లోకి ఇచ్చేయటం, అది మంచిగా తినిపించడం. ఇక టౌన్లో అయితే ఈ మేక మాంసం బదులు కుక్క మాంసం అందులో కలిపేస్తున్నారు. మరి ఇటువంటి అన్యాయాలు, ఇటువంటి ఫుడ్ అడల్టరేషను, మరి ప్రభుత్వానికి తెలిసి ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా చూసినా మన ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చి నిన్ను చంపేస్తుంటే నువ్వు వ్యతిరేకించవా? ఇంక దేనికి చంపించేసుకుంటావా? పాలు తాగేసి, లేకపోతే ఆ నూనె తాగేసి. అంటే ప్రజల్లో కూడా చైతన్యం రావాలన్నమాట. ఏమో నాకేం జరిగింది, రాజమండ్రిలో ఎక్కడో జరిగింది అంటే మాకు జరగలేదు కదా, మేము బాగానే ఉన్నాం అలాగ అనుకోకూడదు. ఎక్కడైతే అనాథరైజ్డ్‌గా ఎవరిని అడుగుతారు? వాడికి లైసెన్సే లేదుట పాలు తయారు చేయడానికి. మరి ఇటువంటివి మీరు కూడా ఆలోచించి యువకులు నడుం కట్టి ఇప్పుడు ఆహార పదార్థాలను కల్తీ చేస్తే వాడికి ఇంకా తీవ్రమైన శిక్ష అవసరమైతే యావజ్జీవ కారాగార శిక్ష కానీ, లేకపోతే ఫారిన్‌లో లాగా మరి మరణశిక్ష విధించినా తప్పు లేదు. ఏం చేయాలంటే మరి నిన్ను చంపేసినప్పుడు నువ్వు పాలు తాగేసావు, కిడ్నీలు పోయాయి, మరి ఎలాగా? ఇటువంటివి అన్నీ కూడా మనం సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ మనకి కృషి చేసి ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ తినేటట్టు మనం తయారు చేసేటట్టు లాభాల కోసం
లాభాలొస్తాయి. ఒక రూ. 10 12 అమ్ముకోవాలి. అంతేగాని దాన్ని కల్తీ చేసేసి దానికి రూ. 20 దానికి లాభం వచ్చేట్టు. ఒక 5 లీటర్ల పాలు ఒరిజినల్‌గా వచ్చినట్లయితే దాన్ని 50 లీటర్ల పాలు చేస్తున్నారట. ప్రతి చోట కూడాను. మరి ఇదేమిటి అసలు ఇది? మరి ఇటువంటి అన్యాయాలని అందరూ ఎదుర్కోవాలి అని చెప్పేసి నా నా అభిప్రాయం. మీరు కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేయడం ఒకటే కాదు. దీనికి మీటింగులు అవి పెట్టి ప్రభుత్వాన్ని కూడా అవేర్‌నెస్ చేసి ఎక్కడైతే ఈ అన్యాయం చేస్తున్నారో ఎందుకంటే నిన్ను చంపేస్తున్నారు ఇంకా. అంతకంటే అల్టిమేట్ ఇంకేమైనా ఉందా? ఇప్పుడు వీళ్ళందరూ కూడా తక్కువ మొత్తంలో కలిపినా క్రమంగా 10 ఏళ్ళకి ఆసుపత్రికి వెళ్ళడం, కిడ్నీలు పోవడం ఇవి జరుగుతున్నాయి. అది మనకి తెలియకుండా జరిగిపోతుంది. వాళ్ళకి అది లాభమే ఆసుపత్రి వర్గాలకి. ఈ 2 రకాలుగా వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నప్పుడు ఏం చేస్తాం? ఇలాగే మనం అవేర్‌నెస్ తెప్పించుకొని చేయాలని చెప్పేసి కోరుతాను. ఈ విషయం విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ విషయం మీకు అందరూ సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇటువంటి అవేర్‌నెస్ ఇంకా మనం కల్పించుకొని మీరు కూడా పార్ట్నర్‌షిప్ పొందొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.